ఇప్పుడు స్పోర్ట్స్ సెంటర్లో నేను ఉన్నాను. ఎంతో మంది స్పోర్ట్స్ ప్లేయర్స్ తమకి ఇంజురీస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక స్పోర్ట్స్ ప్లేయర్ మనతో ఉన్నారు, బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీక్ష రెడ్డి. అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటుంది, తన్నే అడిగి తెలుసుకుందాం. హాయ్ సమీక్ష, చాలా యంగ్ గా కనిపిస్తున్నావు. బ్యాడ్మింటన్ ప్లేయర్ అంటున్నావు. ఎన్ని ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ మీన్స్ బ్యాడ్మింటన్ 8 years నుంచి ఆడుతున్నాను. మీరు when you were in 8 years or like I started from 7 years when I was 7 years old. Okay. So ఏం జరిగింది సమీక్ష నీకు? ప్రాక్టీస్ లో ACL tear అయింది. I twisted my knee. ACL tear అయిందా? ఓకే. సో హాస్పిటల్ కి వెళ్ళకుండా ఇక్కడికి రావడం జరిగిందా? లేదు, ఫస్ట్ సర్జరీ చేసుకున్నాను. ఓకే. తర్వాత 3 months తర్వాత ఇక్కడికి వచ్చాను. అంటే ఏం జరిగింది 3 months తర్వాత? 3 months తర్వాత అంటే స్పోర్ట్స్ కి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా, సో స్ట్రెంథనింగ్ అండ్ ఎవ్రీథింగ్. దానికి ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. అంటే ఎట్లా చేస్తారు ట్రీట్మెంట్? అంటే ఎవ్రీథింగ్ అంటే స్పోర్ట్స్ కి సంబంధించింది, ఆ మూవ్మెంట్స్ అన్ని లాటరల్ మూవ్మెంట్స్ ఎవ్రీథింగ్. ఓకే. ఎన్ని మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు? ఈ 1 month అయింది ఇప్పుడు. ఓకే. 1 month లో నీకు ఎంత మేర రికవరీ అయినట్టు అనిపిస్తుంది? హాఫ్ పైన లైక్ 60-70% రికవరీ అయిపోయింది. ఓకే. ఇంకా ఎన్ని మంత్స్ ఉంది ట్రీట్మెంట్? ఇంకొక 1 month I guess. ఓకే. ఇక్కడ ట్రీట్మెంట్ చేసే విధానం అదంతా ఎట్లా ఉంది? ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. అవునా? సో సమీక్ష, ఏం ఎక్సర్సైజెస్ చెప్పారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు నీకు, ఎలా అనిపించింది? ఎక్సర్సైజ్ అన్ని లైక్ జంప్స్, స్క్వాట్స్, స్ట్రెంథనింగ్ ఎవ్రీథింగ్. ఓహో, అలాంటి ఎక్సర్సైజ్ చేపిస్తారా? ఓకే. యా సమీక్ష, ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సర్జరీ చేయించుకున్నారు కదా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? రిటర్న్ టు స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ అన్నీ, సో అక్కడ ఎక్కువ హెవీగా ఉండకుండా ఇక్కడ నుంచి ఫస్ట్ మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళామని. ఓకే. నీడ్లింగ్ అన్నీ అవుతుంది. సో ఓకే. ఎవరు సజెస్ట్ చేశారు మీకు? అంటే చాలా మంది ఫ్రెండ్స్ వెళ్ళారు, సో ఇన్స్టాలో కూడా చూసా. ఓకే. మ్యామ్ గురించి, సో అందుకే వచ్చి. ఓకే. వచ్చినప్పుడు రాగానే మీకున్న ప్రాబ్లమ్ కి ఎట్లాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారు ఇక్కడ వాళ్ళు? అంటే స్ట్రెంథనింగ్ అన్ని చేశారు, లైక్ నీడ్లింగ్, రిలీజింగ్ మజిల్స్ ఎవ్రీథింగ్. అప్పటికి మీరు 1 month నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇప్పటికి ఏంటి చేంజెస్ ఏమైనా వచ్చాయా? నీ ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంది అనిపిస్తుంది. ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నా, ఇప్పుడు ముందు చేయలేనివి. ఓకే. స్ట్రెంథనింగ్ వచ్చేసింది అన్నమాట. ఓకే. సో ఏంటి ఆ ఎక్సర్సైజ్ గురించి కొంచెం క్లారిటీగా బ్రీఫ్గా చెప్తావా? ఎందుకంటే యూఆర్ స్పోర్ట్స్ ప్లేయర్, చాలా మందికి స్పోర్ట్స్ ఇంజరీస్ అవుతూనే ఉంటాయి. సో వాళ్ళకి కూడా మీరు తీసుకున్న ట్రీట్మెంట్ గురించి తెలియాలి. ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది తెలియాలి. సో చెప్తావా? ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఏం వచ్చినప్పుడు లైక్ నార్మల్ స్ట్రెంథనింగ్ బేసిక్ ఎక్సర్సైజ్ చేసా, స్క్వాట్స్ కానీ లేకపోతే రావడం మీకు స్క్వాట్స్ అవన్నీ చేయించారా? ఓకే. బేసిక్ ఎక్సర్సైజ్. ఇప్పుడు కొంచెం జంపింగ్స్, బాక్స్ జంపింగ్స్, స్టెప్పర్స్ అన్ని చేస్తాం. ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు, అంటే మీరు స్పోర్ట్స్ ప్లేయర్ కదా, మీరు ఫిట్ గా ఉండడానికి రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు కదా, మీకు మీరు చేసుకుంటారు కదా, మరి అక్కడ చేసిన దానికి ఇక్కడ వీళ్ళు చేయించిన దానికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇప్పుడు అంటే సర్జరీ అయింది కదా, సో ఒకరు ఉండాలి. కరెక్ట్. ఓకే. వాళ్ళ గైడెన్స్ లో చేయాలి కాబట్టి. ఓకే. ఏంటి నీడ్లింగ్ అవి ఇవి అంటున్నారు, అంటే ఎట్లా చేస్తారు అవన్నీ? నీడ్లింగ్ అంటే మజిల్ రిలీజ్ చేయడానికి, మజిల్ ఇఫ్ ఇట్స్ టైట్ రిలీజ్ చేస్తారు. నీడ్లింగ్ చేస్తారా మీకు? అండ్ కప్పింగ్? కప్పింగ్ కూడా IFT. కప్పింగ్ ఎట్లా చేస్తారు? కప్పింగ్ అంటే సక్షన్ అవుతుంది మజిల్. ఓకే. రిలీజ్. ఓకే. సో ఇప్పుడు ఎట్లా ఉంది మీరు? వెరీ గుడ్. ఓకే. ఇంకొక కొన్ని డేస్ తీసుకుంటే సరిపోద్దా? మళ్ళీ మీరు యూ విల్ బి అగైన్ ఫిట్ ఫర్ ద బ్యాడ్మింటన్? yes, after like maybe after ma'am tells. ఓకే. ఓకే. జనరల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ ఇంకోసారి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని చెప్పారా డాక్టర్స్? అంటే అప్పుడప్పుడు రావాలి. ఓకే. ఇప్పుడు ఇది రికవర్ అయినా కానీ మళ్ళీ ఒకసారి వచ్చి అప్పుడప్పుడు చూపించుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ. సో చూశారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం ఉండి ACL టేర్ అయ్యి ఉండి ఒకవేళ మీరు కూడా స్పోర్ట్స్ ప్లేయర్ అయితే ఏపియాన్ స్పోర్ట్స్ రీహాబ్కి రండి.